ఈరోజు మదనపల్లి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర గత 17వ తేదీకి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మదనపల్లిలో ఉండేటటువంటి హిందూ బంధువులందరూ యొక్క సహకారంతో వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా గతంలో మదనపల్లి పట్టణంలో ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కులానికి కుల సంఘానికి కానీ ఏ మతానికి కానీ రానంత మంది పెద్ద ఎత్తున రామ భక్తులు హనుమ భక్తులు విచ్చేసి ఏదైతే నగరంలో ఉండేటటువంటి పుర వీధులు గుండా ఏ వీధులైనా సరే అందరూ కూడా ఒకటే నినాదం జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మా యొక్క పోలీసుల యొక్క ఏదైతే నిబద్ధత ఉందో అది మాకు తెలుసు. మేము పోలీసు అధికారుల్ని తప్పుదో పట్టించామని పదే ముందు నుంచి చెప్తాం. కానీ పోలీసు వాళ్ళు ఈ యొక్క ఐక్యవేది యొక్క నిబద్ధత, చైతన్య వేదిక యొక్క నిబద్ధత, హిందువుల యొక్క నిబద్ధత తెలిసిన తర్వాత వారి మాకు అనుమతి ఇవ్వడం ఈ మదనపల్లి నగరంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు వారు అనుకున్నట్టయితే ఏదైనా సరే సక్రమంగా జరుగుతాదనడానికి నిరూపణ ఇది. వారి గతంలో 17 కొంతమంది తప్పుదో పట్టించేటువంటి కారణంగా ఆ రోజు నిర్వహించుకోలేకపోవడం. కానీ ఈ రోజు మదనపల్లి పట్టణంలో కన్నీవిని చరిత్ర సృష్టించే విధంగా ఈ రోజు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించుకోవడం ఇది హిందువుల యొక్క విజయం, హిందువుల యొక్క నిబద్ధత. ఆ హిందువులందరూ కలిసినటువంటి కారణంగా ఈ రోజు కార్యక్రమం సక్సెస్ అయింది. దీనికి సహకరించినటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా, అదేవిధంగా ముఖ్యంగా గౌరవ డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. మనం అందరూ కూడా హిందువులము, హిందువుల కన్నా ముందు భారతీయులం. దేశ ప్రతిష్ట, దేశ ఔన్నత్యానికి, ఈ దేశానికి ఏదైనా ముప్పు పొంచి వచ్చినప్పుడు, ముందుకు వచ్చినప్పుడు అందరూ ఏకమై, కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, అందరూ ఈ దేశానికి ఏకమై అవ్వచ్చు అనేసి ఈ ర్యాలీ మార్గంలో మీకు అందరికి తెలియజేస్తున్నా. మరి ఇంకో విషయము, ఈ యొక్క ర్యాలీకి ఏ ఒక్కరు కాకుండా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఆ తర్వాత అధికార యంత్రాంగం కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరూ కూడా ఒకే వేదికపై కలిసి రావటం అనేది ఈ ర్యాలీ యొక్క ప్రత్యేకత. దీనికి ఈ యొక్క సామరస్యానికి మేము అందరూ కూడా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇప్పుడే ర్యాలీలు వస్తుంటే ముస్లిం సోదరులు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానించి నీళ్లు ఇచ్చి, సాల్వ ఇచ్చి వాళ్ళు మా హక్కును చేర్చుకోవడం కూడా జరిగింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అనేసి అందరినీ కోరుకుంటున్నా. జై శ్రీరామ్. మనం ఎప్పుడూ కనీ విని ఎరుగని రకంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రకు అన్ని రకాల ప్రజల నుంచి, అన్ని రకాల అన్ని రకాల కుల మతాలకు అతీతంగా అధికారులు అయితే ఏమి, పోలీస్ యంత్రాంగం అయితే ఏమి, ప్రజాప్రతినిధులు అయితే ఏమి, రాజకీయ నాయకులు అయితే ఏమి, ప్రతి ఒక్కరూ వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిపిస్తూ మదనపల్లి ప్రజలందరూ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మేమంతా ఒకటే, మేమంతా ఒకటే, మేమంతా ఒకటే అని ఈ నగర పురవీధుల్లో ఒకటే నినాదం. హిందూ సోదరులు కాదు, ముస్లిం సోదరులు సైతం ఈ రోజు మేము వస్తుంటే దారిలో నీళ్ళిచ్చి మాకు ఆహ్వానం పలికి పెద్ద ఎత్తున మమ్మల్ని హక్కులను చేర్చుకొని వారు కూడా నాతో పాటు జై శ్రీరామ్ అని నిరోధించడం మాలోని ఐకమత్యానికి, ఈ మదనపల్లి పట్టణ ప్రజలు ఐకమత్యాన్ని ఆహ్వానిస్తూ ఈ అత్యంత వైభవంగా జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రని జయప్రదం చేసినారు. ఈ దినము మదనపల్లి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించడం. ఇదే విధంగా ఇక రాబోయే కాలంలో కూడా, ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా అన్ని మతాలు, కులాలకు అతీతంగా
హిందువులు చేసుకునే పండుగలో ముస్లింలు, ముస్లింలు చేసుకునే పండుగలో హిందువులు, క్రైస్తవులు అందరూ కలుపుకోలుగా చేసుకొని మన భారతీయులందరము మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేమంతా ఒకటే భారతీయులం. బోలో భారత్ మాతా కీ. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మా హిందూ సోదరులు శోభయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో మత సామరస్యాన్ని ప్రతీకగా ఈరోజు ముస్లిం సోదరులందరం ఈ శోభయాత్రకు స్వాగతం పలుకుతూ వాళ్ళకు మద్దతు ఇస్తూ మేమంతా ఐకమత్యంగా సోదరభావంతో ఉన్నామని ఒక ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈరోజు మేమందరం ముస్లిం సోదరులందరూ అన్ని మసీద్ మత పెద్దలు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేము స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే మదనపల్లె ఎప్పుడు గాని మత సామరస్యానికి ప్రతీక, ఎల్లప్పుడూ శాంతియుతంగా అందరూ ఆనందంగా సంతోషంగా క్రిస్మస్ గాని, వినాయక చవితి గాని, బక్రీద్, రంజాన్ అన్ని పండుగలు కలియుగంగా మేము ఒక ఐకమత్యంగా చేసుకునే సాంప్రదాయం మదనపల్లి. అదే విధంగా ఈ రోజు మేము ఇంత పెద్ద ఎత్తున మేమందరం ఒక 5,000 మంది వచ్చే భక్తులకు మేమందరం సుమారుగా 1000 మంది ముస్లిం సోదరులందరం స్వాగతం పలుకుతూ ఒక ఆనందంగా పండుగ వాతావరణం లాగా బెంగళూరు బస్ స్టాండ్ చూడడానికి ఎంత ఆనందంగా ఉన్నామో, కాబట్టి మేమందరం ఎప్పుడూ ఒక సోదర భావంతో అన్నదమ్ములా ఉంటాము. ఎల్లప్పుడూ ఇదే విధంగా జీవితం ఉండే మా ప్రాణం ఉండే వరకు మేమంతా ఐకమత్యంగా భారతీయులుగా ఉంటాము అని చెప్పి ఒక గొప్ప సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర ఎంతో రంగరంగ వైభవంగా రాష్ట్రంలోని ఎక్కడ జరిగినట్టు విధంగా మదనపల్లిలో చూస్తున్నారు. ఎన్నంటి అంబరాలు అంటున్నా అంటే మొన్న జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక స్వాములు అందరూ కలిపి ఒక దూరంగా పోదామంటే ఒక్కొక్క లాఠీ చార్జం, దాన్ని గట్టిగా ఈరోజు ఈ శోభయాత్ర చేయడం చాలా దిగ్విజయమైంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులకు కానీ అందరికీ హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎప్పటిలాగా మదనపల్లి ఎప్పుడు కొనసాగుతానే ఉంది ఇదే సంప్రదాయం. రేపు రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున హిందువులంతా కలిపి ఇంకా పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తామని ఈ సందర్భంగా చేసుకుంటూ జై హనుమాన్ కి. ఈ రోజు మదనపల్లెలో అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ హనుమాన్ జయంతి సందర్భంగా జరిగింది. దాదాపు 10,000 చిలుకు పై చిలుకు జనాలు వచ్చారు. స్వచ్ఛందంగా కేవలం మదనపల్లె కాకుండా చుట్టుపక్కల నుండి ప్రతి హిందూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాడు. దాదాపు 4 గంటలకు మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు 7:30, 8 అవుతుంది టైం. ఇప్పటికి కూడా ఈ యొక్క హనుమాన్ యాత్ర జరుగుతూనే ఉంది. దీన్ని చూసి మనం చెప్పొచ్చు భారతీయులు ఎంత ఐక్యతగా ఉన్నారనేసి. సో ఈ రోజు హనుమాన్ యాత్రకి మనకి ముస్లిం సోదరులు కూడా అడుగడుగున మనకి స్వాగతం పలుకుతూ వాళ్ళు మనకి వాటర్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ ఇస్తున్నారు. సో హిందూ ముస్లిం ఎంత ఐక్యతగా ఉన్నారు అనేది ఈ రోజు మరొకసారి చాటి చెప్పాము. మదనపల్లి ఎప్పుడు కుల మతాలకు అతీతంగా బాయి బాయి అన్నట్టుగా మేము ఉంటాము. అదే ఈ రోజు నిరూపణ అయింది. ఈ రోజు ఈ జరిగిన ఈ ర్యాలీనే ప్రత్యక్ష నిదర్శనము. మొన్న 17వ తేదీ కొంచెం డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని ఎవరెవరో ఎమ్మెల్యే గారు కానీ మరొక కొంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయినారు. అదన్నీ ఉత్త బూటకం మాత్రమే. ఇబ్బందిగా కొన్ని ఇబ్బందుల వల్ల మొన్న డిస్టర్బెన్స్ జరగడం నిజమే. కాకపోతే ఈ రోజు అంతకంటే 3 4 ఎక్కువ మంది వచ్చి ఈ రోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మేము ప్రత్యక్షంగా నిరూపించాము. ఇక్కడ కుల మతాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటూ ముందు కూడా మేము హిందూ ముస్లింలు కలిసే వాళ్ళ కార్యక్రమాలకు మేము మా కార్యక్రమాలు ఆహ్వానిస్తూ అప్రిషియేట్ చేస్తామని తెలుసుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మదనపల్లి పట్టణం నుండి హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ చేయబడింది. అఖిల పక్షాలు కలిసి ఈ ర్యాలీ చేసినారు. తర్వాత శ్రీరామచంద్రుడు ఏలినటువంటి రాజ్యం, శ్రీరామచంద్రుడికి ముఖ్య భక్తుడుగా ఉన్నటువంటి హనుమాన్ జయంతి రోజున ఈ రోజు యావత్ ప్రజలు దాదాపు 3,000 4,000 మంది ప్రజలు అట్లున్నాయి. బైక్ ర్యాలీ చేయబడింది. ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా కులమతాలకు అతీతంగా, లింగ భేదం లేకుండా, కులమతాల భేదం లేకుండా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క ర్యాలీ బైక్ ర్యాలీ జరిగింది.